2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. కమ్యూనికేషన్ ఇస్ ఎ కీ అని చెప్తారు కాబట్టి అలా ఎవరికైనా కూడా కమ్యూనికేషన్ తోటే ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ వాళ్ళని నొప్పించొద్దు, మనము బాధపడొద్దు, ఈ కమ్యూనికేషన్ తోటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి, దానికి సంబంధించిన ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్? చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఏ జీవరాశులకి లేనిది మనుషులకి ఇచ్చింది ఒక గొప్ప వరం, మాట్లాడడం. దీన్ని వాడుకోవడం చాలా తక్కువ మందికి వస్తుంది. ఓకే, ఇది ఎంత పెద్ద ప్రాబ్లంనైనా క్రియేట్ చేయగలదు, ఎంత ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలదు. మాట్లాడే దాంట్లో బేసిక్గా ఎప్పుడైనా సరే మనం ఏది మాట్లాడుతున్నా సరే దర్ ఇస్ అ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. బయట మాట్లాడుకుంటే గ్రాస్ లెవెల్లో వర్బల్ అంటే మనము మాటల ద్వారా చెప్పడము, రెండు నాన్ వర్బల్ మన జెస్చర్స్, మన యాక్షన్స్, మన ఫేస్ కదలికలు ఆర్ బాడీ లాంగ్వేజ్, వాటి బట్ట. నేను ఇంకొంచెం ఫర్దర్ బిహైండ్ వెళ్ళి ఓకే, ఈ కమ్యూనికేషన్లో ముందు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తున్నవాడు, కమ్యూనికేషన్ వింటున్నవాడు అండ్ కమ్యూనికేట్ అవుతున్నది. ఓకే, జ్ఞాత, జ్ఞాన, జ్ఞాని అని అంటారు కదా అట్లా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మాట్లాడేవాడిది ఒకటైతే వినేవాడిది ఒకటి. మాట్లాడేది బీజము, వినేవాడిది మట్టి. నీ సీడ్ వెళ్ళి వాడి బ్రెయిన్లో స్ప్రౌట్ కావాలి అంటే అనేది అలా ఆలోచించాలి. నేను అంటున్న మాట వెళ్ళి వాడి మనసులో కూర్చుని ఆ మనసులో ఆ మొక్క రావాలి అంటే నేను కమ్యూనికేట్ చేస్తున్నది సిమెంట్ రోడ్డు మీద కాదు. నేను విత్తనం తీసుకెళ్ళి సిమెంట్ రోడ్డు మీద వేస్తే చెట్టు రాదు కదా. మంచి దున్నిన నేల మీద అయితే మంచిగా చెట్టు వస్తుంది. అలాగా అర్థం చేసుకోవాల్సింది, కమ్యూనికేషన్ అనేది నా ఒక్కడికి సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది కూడా. ఒక చిన్న లాజిక్ చెప్తాను. 100 into 0, 0. 0 into 0, 0. 10,000 into 0, 0. అంటే నేను 10,000 ఎఫర్ట్ పెట్టినా అటు సైడ్ 0 ఉంది అంటే 0నే. ఇది అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇక్కడితో ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మా ఆయన వినడండి, మా ఆయన అర్థం చేసుకోడండి, నేను ఎంత చెప్పినా వినడండి, ఆర్ వాడు వినడు సార్, వాడు మాట వినడు సార్ అంటారు. అంటే అటు సైడ్ 0 ఉంది అని మనం అనుకుంటున్నాం. సో ఈ 0 లెవెల్ని పెంచే ప్రయత్నం ఫస్ట్ చేస్తే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. దట్ నీ కమ్యూనికేషన్లో అక్కడ ల్యాండ్ రెడీ చేస్తే ఆటోమేటిక్గా నీ విత్తనం పనిచేస్తుంది. యూ జస్ట్ హ్యావ్ టు త్రో, అంతే. ఆ విత్తనం ఇట్లా విసురుకుంటూ వెళ్ళిపోయినా సరే చెట్లు వచ్చేస్తాయి. ఓకే, పాయింట్ ఈజ్ అక్కడ అవతల వాడి మైండ్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామో ఈజ్ ఆల్ కమ్యూనికేషన్. అదే ఎలా చేయాలి సార్? సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద మైండ్ అనేది మనం సేమ్ అలాగే చూసుకోవచ్చు. ఫస్ట్ ఉన్న ఆల్రెడీ మన గురించి వచ్చిన కలుపులు తీసేయాలి. వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒక లెవెల్ ఆఫ్ మన గురించి అండర్స్టాండ్, ఎవరి గురించి అయినా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సడన్గా ఈ రూమ్లోకి ఎవరైనా వస్తే వాడిని మనం ఎప్పుడూ పరిచయం లేకపోయినా మన మైండ్లో మన బ్రెయిన్ మన ఒక రీల్ వేసేసుకుని మ్యాచ్ చేసేసుకుంటుంది. ఈ ఫీచర్ ఉన్నా అంటే వీడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇలా 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 అని ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో వాళ్ళకి అవతల వాళ్ళకు కూడా మన గురించి అలాంటి అంచనానే ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని చెరపడానికి ట్రై చేయాలి. ముందు కలుపు మొక్కలన్నీ తీసేసి ముందు భూమిని చదును చేసుకున్నట్టు నిజంగా కూడా వాళ్ళ మైండ్ని ఫస్ట్ వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్లో మనము ఎప్పుడైనా వీడియోలు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్లో వీడు ఏం చెప్తాడులే అనేటట్టే చూస్తారు. ఇప్పుడు కొంత వింటున్నారేమో, కానీ ఫస్ట్ ఎప్పుడు కూడా మనకు ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే అవతల వాడి మైండ్ ఎనర్జీ ఎలా ఉంది చూసుకోవాలి. ఈ మైండ్ ఎనర్జీలో చాలా చాలా ముఖ్యమైనది, మైండ్ ఎనర్జీది నెగిటివ్ సైడ్కి ట్విస్టే ఉందా, పాజిటివ్ సైడ్కి ట్విస్టే ఉందా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ సైడ్కి ఉంది అంటే మనము నార్మల్గా కమ్యూనికేట్ చేస్తున్న విషయం కూడా అగ్రెషన్తో ఆర్ నన్ను చెడుగా చూపించాలని ట్రై చేస్తున్నాడు అనే దాంతోనే ఆర్ థ్రెట్గానే తీసుకునేవాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్. వాళ్ళకి మనం ఎంత చెప్పినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఓకే, సో వాళ్ళ మైండ్ని ఫస్ట్ మనం రీడ్ చేసుకుంటే వీళ్ళు నెగిటివ్గా ప్యాటర్న్లో ఉన్నారా, పాజిటివ్ ప్యాటర్న్లో ఉన్నారా తెలుస్తుంది. పాజిటివ్ ప్యాటర్న్లోకి తీసుకురావాలి అంటే మనం మాట్లాడే దాంట్లో
రియల్లీ చాలా జెన్యూనిటీ ఉండాలి. నేను చెప్తున్నది జెన్యూన్ అని ఉండాలి. ఈ జెన్యూనిటీ కొన్నిసార్లు చెబితే విననప్పుడు అంతే పవర్ఫుల్గా రాస్తే వింటారు. రాసి ఇఫ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, రాసి వాళ్ళతో ఇవ్వగలిగితే ఓకే, ఈ రోజుకి కూడా రాసుకుంటే అంత పవర్. అందుకే ప్రామిసరీ నోట్లు రాసుకుంటారు, బాండ్స్ రాసుకుంటారు. రాసితే అంత పవర్. సో ఎవరికైనా ఏదైనా కమ్యూనికేట్ చెయ్యాలి అని అనిపిస్తే ప్లీజ్ రైట్ అండ్ గివ్. వినట్లేదు అనుకున్నవాడికి రాసి, నేను ఎఫర్ట్ పెట్టి పేపర్ మీద పెట్టి రాస్తున్నాను అంటే దాని అర్థము ఐ హ్యావ్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్. చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా ఇంపార్టెంట్ దట్ యు కమ్యూనికేట్ బై రైటింగ్. ఈ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళకుండా పాజిటివ్లోకి వెళ్ళాలంటే నువ్వు నీ బిహేవియర్ అని మాట్లాడే కంటే వి, అజ్, మై, అవర్స్ అని మాట్లాడితే చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఎప్పుడు మాట్లాడుతున్నా సరే నువ్వు ఇలా చేసావు కంటే మనకి ఇలా చేయడం వల్ల బాగుండట్లేదు, మన అనేది ఎక్కువ తీసుకురావాలి. ఒక రోజులో వినరు. ఓకే, సో ఫస్ట్ కలుపులు తీసేయాలి. ఫస్ట్ ఆయన మైండ్లో ఉన్న ఆమె మైండ్లో ఉన్న బ్యాడ్ థాట్స్ మన గురించి, బ్యాడ్ ఒపీనియన్స్ మన గురించి తీసేయాలి. తీయడానికి వాళ్ళకి నీ జెన్యూనిటీ అర్థం కావాలి. సో రైట్ ఇట్ డౌన్. నువ్వు ఇలా దీనివల్ల మన రిలేషన్ కానీ మనకి సంబంధించింది ఇబ్బంది పడుతుంది. ఇది ఒకటి రిటర్న్ ఫార్మాట్లో ఒకటి. ది అదర్ ఫార్మాట్ ఇస్, ఒకవేళ మనం చెప్పలేని పరిస్థితుల్లో ఆర్ వాళ్ళు వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గివ్ లాట్ ఆఫ్ గ్యాప్. సైలెన్స్ కాదు, గ్యాప్. నేను చాలామందిని కొన్ని రోజులు మాట్లాడకండి అంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, ఇంకా కమ్యూనికేషన్ చేయరు, సైలెంట్ ఉంటారు, కనిపిస్తే తల తిప్పుకుంటారు. అది యూఆర్ అగైన్ కమ్యూనికేటింగ్ ఇన్ సమ్ అదర్ వే కదా. సో అలా కాదు, సైలెంట్ అవ్వండి, కొన్ని రోజులకి గ్యాప్ ఇవ్వండి. దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళే కంటే చెప్పాను, ఆ ల్యాండ్ ఇంకా రెడీ లేదు, కొన్ని రోజులు ఆగుతాను. చాలా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఇది. సో రిటర్న్ కానీ లేదా గివ్ జెన్యూన్ గ్యాప్. నిజంగానే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారేమో, అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారేమో, గివ్ ఎ జెన్యూన్ గ్యాప్. కొన్ని రోజులకి ఆ విషయం మీద నేను పుండుగా ఉంది, ఆ పుండు మీదే మళ్ళీ కొట్టను. సో లెట్ ఇట్ హీల్ కంప్లీట్లీ, దెన్ ఐ విల్ కమ్యూనికేట్. అదొకటి. థర్డ్ వచ్చేసి, కొంతమంది దే ఆర్ ఇన్ ఎ సైక్లిక్ మోషన్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా సైక్లికల్గా తిరుగుతుంటుంది. ఓకే, అలాగా వాళ్ళకొక వినే స్టేజ్, వాళ్ళకొక వినని స్టేజ్ ఉంటుంది. సో దాన్ని గ్రాస్ప్ చేయగలిగితే, ఒకవేళ దగ్గర వాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఈ టైంలో అయితే వింటారు, ఇలా ఉన్న పరిస్థితిలో వింటుంది అని తెలిసి సెన్స్ చేస్తే ఆ టైంలో చెప్పడం చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ది అదర్ మెథడ్, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ల్యాండ్ మనకి కరెక్ట్గా ఉందా లేదా అని అసెస్ చేసేటప్పుడు మంచి మెథడ్ ఏంటంటే, యు ఆర్ టాకింగ్, మనం మాట్లాడే విధానంలో వాళ్ళ ఈగోని టచ్ చేయకుండా. ఈగోని టచ్ చేయడం అంటే ముందు అన్ని తప్పులు చెప్పి తర్వాత జరగాల్సింది చెప్పే కంటే ముందు వాళ్ళని పొగిడి ఆర్ వాళ్ళ ఈగోని కొంచెం లిఫ్ట్ చేసి అక్కడి నుంచి కనుక వాళ్ళకి చెప్పాల్సింది చెప్పగలిగితే నిజంగా వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఎలా ఉండాలి అంటే, నేను ఫస్ట్ కొంచెం పొగుడుతాను, దాని తర్వాత నేను నీకు చెప్తాను అనే అదేదో మెకానికల్గా కాకుండా చాలా జెన్యూన్గా, ఇంతవరకు బాగుంటుంది కానీ ఎందుకో ఇప్పుడు ఇలాంటి మిస్కమ్యూనికేషన్ వచ్చింది మన మధ్య, మన వి అనేది వాడుతూ ఫస్ట్ వాళ్ళని జెన్యూన్గా వాళ్ళు చేసిన ప్లస్ని, పాజిటివ్స్ని పొగిడి దాని తర్వాత మాట్లాడడం. ఇది పెద్ద పెద్ద కంట్రీస్కి చేస్తాం, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండే గొడవలకి మేము ఈ రూల్స్ ఫాలో అవుతాం. దట్ ఏదైనా ఎవరికైనా మిస్కమ్యూనికేట్ అయ్యి గొడవ అవుతుంది అంటే ఫస్ట్ థింక్ అబౌట్ దేర్ ప్లస్ పాజిటివ్స్, వాళ్ళలో ఏం పాజిటివిటీస్ ఉన్నాయో చూస్తాం. ఓకే, పాజిటివ్స్ చెప్పిన తర్వాత వాళ్ళ నెగిటివ్స్ని చూడు, ఇన్ని పాజిటివ్ ఉన్నా నువ్వు ఇది నెగిటివ్ అంటే తట్టుకోలేరు. నెగిటివ్ అని చెప్పకుండా దిస్ నీడ్స్ చేంజ్, దిస్ నీడ్స్ కొంచెం ఇందులో కనుక మనం మారితే ఇంకా ముందుకు వెళతాం అనేది ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్లో ఎప్పుడూ కూడా అథారిటేటివ్, ఓకే, అండ్ ప్లీజింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అథారిటీ ఉండాలి, లేకపోతే 99% వినరు.
అండ్ విన్నదంతా అర్థం చేసేసుకుని మారిపోరు, వినరు 99%. సో అందుకని అథారిటీ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మాత్రం నీ ఫర్మ్నెస్, నీ పాస్ట్ యాక్షన్స్ మీద డిటెక్ట్ అయి ఉంటుంది. ప్రీవియస్గా నువ్వు చెప్పావు ఫాలో కాలే, చెప్పావు ఫాలో కాలే, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, వీడు ఏం కమ్యూనికేట్ చేస్తా అంటాడు, చెప్తాడు, చెప్పింది ఏది ఫాలో కారు అనే ఒక నిస్పృహలో ఉంటారు వాడు. అందుకని మనము ఒక పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా మన కమ్యూనికేషన్కి ఒక స్టాండర్డ్ అండ్ వాల్యూ పెరుగుతుంది. లేకపోతే మన కమ్యూనికేషన్కి ఎప్పుడు వాల్యూ పెరగదు. మమ్మల్ని కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు కానీ, మేము ఏదైనా కంపెనీస్కి వెళ్ళి వాటికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మేము చెప్పింది వాళ్ళు వింటారు. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారో, ఆర్ ఇంట్లో గొడవల్లో మాట్లాడుకుంటారో, ఆర్ పక్క ఫ్లాట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారో, ఎందుకు వినరంటే దే డోంట్ హ్యావ్ అన్ అథారిటీ అనే చిన్న చూపు చూస్తారు. వీడేంది నాకు చెప్పేది అనేటట్టు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మా టేబుల్ మీదకి వచ్చి డాక్టర్ చెప్తున్నాడు అని ఒక స్పృహతో వింటారు. అందుకని వాళ్ళు వినేటట్టుగా అథారిటేటివ్గా ఉండాలంటే నిజంగా మనము ట్రూత్ఫుల్గా మన పాస్ట్, మన హిస్టరీ అలా ఉండాలి. దట్ నేను తప్పు చెయ్యను, నేను తప్పు మీకు కన్వే చెయ్యను, నేను చెప్పేది జెన్యూన్, నిజము, మీరు నా మాట నమ్మచ్చు అనేది కనుక వాళ్ళకి ప్రూఫ్ ఉంటే వినేస్తారు. కొంతమంది పెద్ద మనుషులు అని వచ్చి డీల్ చేస్తారు సరే. ఎందుకు వాళ్ళు నమ్ముతారంటే ఈయన చెప్పాడంటే ఇది నిలబడుతుంది అనే దానికి నమ్ముతారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్ దట్ యు హ్యావ్ దట్ అథారిటీ బై యువర్ బిహేవియర్. అథారిటీ అంటే నేను మొగుడిని కాబట్టి అరుస్తాను, నేను భార్యని కాబట్టి తిడతాను, ఇట్లా కాదు. జెన్యూన్గా నువ్వు అది చేయడం వల్ల ఆ పనికి నువ్వు కేపబుల్ అని తెలిసిన రోజున వాళ్ళు వింటారు. ఖచ్చితంగా కమ్యూనికేషన్లో వింటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు నేను 100కి 10 సార్లు ఈ మాట అందరికీ చెప్తాను, 100కి 100 సార్లు దట్ నీ కమ్యూనికేషన్ మొత్తంలో వాళ్ళు వింటున్నారా లేదా అనే లెవెల్కి నువ్వు వచ్చి చెప్పకపోతే, నువ్వు చాలా లాజికల్గా ఎంత మాట్లాడినా నీకు అర్థం కాకపోతే నో యూస్. అందుకని వాళ్ళ లెవెల్కి వచ్చి వాళ్ళ భాషలో చెప్పాలి. లేకపోతే ఎప్పుడు కమ్యూనికేషన్ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం అనుకుంటాం వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని. నిజంగా అర్థం కావట్లేదు కాబట్టే చెప్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ స్టేజ్కి రావాలి. ఓకే, పిల్లలతో జరుగుతున్నప్పుడు కానీ చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు ఎదిగిపోయారు అనుకుంటారు. వాళ్ళు యాక్చువల్గా చైల్డ్ మైండ్లోనే ఉంటారు. వాళ్ళ మైండ్ ఈజ్ నెవర్ గ్రోన్. దే ఆర్ చైల్డిష్ మైండ్ సెట్లో ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది పెద్ద 40, 50, 60 ఇయర్స్ వచ్చినా కూడా అలాగే ఉంటారు. సో ఆ చైల్డ్ మైండ్ని అడ్రస్ చేసేటప్పుడు ఆ చైల్డ్ మైండ్కి తగ్గ మాటలే మాట్లాడాలి. ఇది ఒక మనిషిని చూడగానే అసెస్ అయిపోవాలి దట్ ఓకే వీడు ఇంకా చైల్డిష్, ఒక వస్తువు గురించి ఏడుస్తున్నాడు, ఒక దాని గురించే పట్టుకుని వేలాడుతున్నాడు, ఈజ్ చైల్డిష్ మెంటాలిటీ. ఓకే, ఒక మాట ఎప్పుడో అన్నావు, ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటే చిన్నపిల్లల నాకు చాక్లెట్ కావాలో అని ఏడుస్తున్నాడు, చైల్డిష్. వాళ్ళని చైల్డిష్గానే చూడండి. మీకు మ్యాజికల్గా ఎలా పనిచేస్తుందంటే, వాడిని ఒక చిన్న పిల్లాడు, ఇది ఊరికే చిన్న పిల్లాడులా ఏడుస్తున్నాడు, ఏం చేస్తాం మనం? మన మెథడ్స్ మారిపోతాయి. వాడికి ఏదో మాటలు చెప్తాం, బుజ్జగిస్తాం, లేకపోతే ఇంకో చాక్లెట్ కొనిస్తాం, సంథింగ్ వీ విల్ డూ అండ్ మేనేజ్ ఇట్ కదా. అలాగే ఎదిగిన వాళ్ళని కూడా మనం అలాగే ఎక్కడో చైల్డ్ మైండ్లో అలా ఇరుక్కుపోయి ఉన్నాడు, దానివల్ల ఇది జరుగుతుంది. సో దాన్ని గనక మనం కరెక్ట్ చేస్తే యూ విల్ రియల్లీ కమ్యూనికేట్ వెరీ వెల్. అండ్ ఎప్పుడు అన్నా సరే ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నేను, నువ్వు కమ్యూనికేట్ చేయడానికి వాడే పదాలు, వాడే మాటలు, హీ విల్ రిలేట్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. చాలా చాలా ముఖ్యం ఇది. నువ్వు ఒక దేవుడి దగ్గర పూజలు ఇంకో దేవుడి దగ్గర ఎలా అయితే చేయలేవో, నువ్వు మాట్లాడుతున్నవి కరెక్ట్ అని అనుకుంటున్నా కానీ వాళ్ళు ఏ పెంపకంలో వచ్చారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో అందుకని టాక్ ప్రాపర్లీ. దీన్ని ఎక్స్టెన్షన్ చెప్తాను నేను నెక్స్ట్. దట్ దిస్ ఈజ్ అ మంత్రము చాంటింగ్ చేసే ఒక గొప్ప మెషిన్. మంత్రములాగా స్పెల్ క్రియేట్ చేయగలదు. అందుకని ఒక మాట మీరు ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలి అంటే ట్రై దిస్ బిఫోర్నే. అంటే ఒక 11 days or 12 days, ఎవరో ఉన్నారు కొంతమంది యూ విల్ నాట్ లిసన్ టు యూ అనుకుంటే, ఒక 11 days వాళ్ళ మైండ్ని ప్రొజెక్ట్ చేస్తూ, వాళ్ళ మైండ్కి మీరు ఫోకస్ చేస్తూ, వాళ్ళ మైండ్ మంచిగా అవ్వాలి, నేను చెప్పే మాట వాళ్ళు వినాలి, అండ్ నేను చెప్పేది వాళ్ళకి అర్థము కావాలి అని మీరు మెడిటేట్ చేయగలిగితే, మీరు వెన్ యు ఆర్ గెటింగ్ దేర్ వైబ్రేషన్ ఇంటూ యువర్ లెవెల్, సమ్హౌ మ్యాజికల్గా వింటారు.
సో ట్రై దిస్. ఎప్పుడైనా ఎవరైనా కమ్యూనికేట్ కావట్లేదంటే, ఇంకా మేము భార్యాభర్తలోకి ఇలా గొడవలు అవుతున్న వాళ్ళకి చెప్తాం, ఆయన నిద్రపోయాక పక్కన కూర్చుని ఓకే టెల్ హిమ్ దట్ నువ్వు మంచిగా చూసుకోవాలి, ఇంకా బాగుండాలి, మన ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ పెరగాలి, ప్రేమ పెరగాలి అని నువ్వు చెప్పమని కావాల్సినవి 11 రాసుకుని మంచిగా నువ్వు మారాలి కాదు, మనం బాగుండాలి అని చెప్పండి. నిజంగా యూనివర్సల్ ఫోర్స్ దానికి పనిచేస్తుంది. సో కంపల్సరీ ఎవరైనా ఆఫీస్లో ఎవడో నీకు పడని కొలీగ్ ఉన్నాడు, వాడి మీద డైలీ మెడిటేట్ చేయి దట్ హీ హ్యాస్ టు బికమ్ మచ్ గుడ్, మంచిగా అయిపోవాలి, నేను చెప్పేది అర్థం చేసుకోవాలి, నాకు అగెన్స్ట్గా పెడకూడదు. నిజంగా పనిచేస్తాయి ఇవి. ఓకే, కమ్యూనికేషన్లో నిజంగా వాట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ నాట్ ఓన్లీ టు దట్ పర్సన్, టు ద యూనివర్స్ విల్ కమ్ బ్యాక్. అరే ఏంటి వీడు ఇట్లా ఉన్నాడు, వాడు మనకి ఇంకా ప్రాబ్లం అయిపోతాడు. సో స్టార్ట్ కమ్యూనికేట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ మాట చెప్తాను, కమ్యూనికేషన్లో గెలుపు ఓటమి కాదు, మాట వెళ్ళిందా లేదా, నేను చెప్పి పడేశాను వాడికి ఇచ్చి పడేశాను అనేవి కాకుండా మాట కమ్యూనికేట్ అవుతుంది, నేను చెప్పేది కరెక్ట్ స్థాయిలో ఎక్కిందా లేదా అన్నది ఇంపార్టెంట్. చాలామందికి అర్థం కాదు అండ్ ది స్టార్ట్ ఫైటింగ్, క్వారలింగ్ అన్నీ వీటి వల్లే. సో కమ్యూనికేట్ ప్రాపర్లీ. కొన్నిసార్లు ఫాలో అవ్వడం కష్టమే, బట్ ఈ పాయింట్స్ అన్నీ రాసుకుని ఒకసారి ట్రై చేస్తే, బిగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. హోప్ ఇది అర్థం కావాలి. డెఫినెట్గా సార్, చాలామందికి కూడా మీరు అన్నట్టుగానే కమ్యూనికేషన్ అండ్ అలాగే మనం చెప్పేటప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా తెలియదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందా తెలియదు, అక్కడే స్టక్ అయ్యే వాళ్ళు కొందరైతే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటారు కానీ అక్కడే ఆగిపోతూ ఉండేవాళ్ళు ఇంకొందరు. సో ఇవన్నిటికీ కూడా మీరు చెప్పినవి ఒక ప్రాక్టీస్ చేసి, లేదా అదంతా కాదు అంటే అట్లీస్ట్ మెడిటేషన్ అన్నా వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయితే, ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. అంటే ఎందుకు ఇలా అయ్యారో నేను కాదే అన్నప్పుడు ఆ సీక్వెన్స్ మ్యాచ్ అయ్యి రివర్స్లో వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కమ్యూనికేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ మీరు చెప్పిన ట్రిక్స్ అన్ని కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.